దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. 2025 సంవత్సరం 2025 సంవత్సరం మహా శుక్రవారం యజ్ఞార్పణం. గురువారం రాత్రి మేడగదిలో భోజనమవుతూ ఉండగానే యోధా బయటికి వెళ్ళిపోయాడు. ప్రభువు తన మిగతా 11 మంది శిష్యులతో అర్ధరాత్రి వేళ గెత్సెమనే తోటకు వచ్చాడు. అది యెరూషలేము ప్రాకారానికి వెలుపల ఒక లోయ దాటి వెళ్ళగా ఉండే చిన్న కొండ స్థలం. అది అర్ధరాత్రి. యేసు తన శిష్యులతో ఆ తోటకు నెమ్మదిగా వెళ్ళిపోయాడు. మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడవలసిన సమయం వచ్చిందని యేసు తన శిష్యులకు చెప్పగా, పేతురు, ప్రభువా, నీ కొరకు నా ప్రాణం పెడతాను అన్నాడు. మన మాటలు కోటలు దాటతాయి గాని శోధనలు వస్తే నిలువలేము. అందుకు పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు నన్నెరుగుదని 3 సార్లు చెబుతావు అన్నాడు ప్రభు. ఇది ఎంతో కఠినమైన మాట. ఒలీవ కొండకు వచ్చినప్పుడు యేసు ప్రభు తన శిష్యులలో 3 తీసుకుని ఇంకా కొంచెం ముందుకు పోయి వారిని అక్కడ ప్రార్థించమని చెప్పి తాను ఒంటరిగా ఒక్క చోట నేల మీద పడి గాఢముగా ప్రార్థించాడు. ఆయనకు దుఃఖం, ఆవేదన మిక్కిలిగా కలిగాయి. మార్కు సువార్తికుడు వ్రాస్తున్నాడు 14వ అధ్యాయం 33. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించుమని దీనముగా ఆయన ప్రార్థించాడు. అయినను నీ చిత్తమే గాని నా చిత్తము కాదు అని ఆయన వేదనతో ప్రార్థించగా ఆయన చెమట రక్త బిందువులుగా కారిందట. మొదటిసారి ఆయన ప్రార్థించి తన శిష్యుల వద్దకు వచ్చినప్పుడు వారు నిద్రపోతున్నారు. నాతో కూడా కొంత వేచి ఉండలేరా? శోధనలో పడకుండేలా మెలకువగా ఉండి ప్రార్థించముండమని చెప్పి మళ్ళీ ముందులాగానే ఆయన ప్రార్థించబోయి వేదన పడుతుండగా దేవుని దూత పరలోకమును దిగివచ్చి ఆయనను బలపరిచిదట. ఇక చివరగా ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక చాలును, నేను అప్పగింపబడవలసిన గడి వచ్చింది, లెండమని ప్రభు తన శిష్యులతో చెప్పగా, దగ్గరనే సైనికులతోనూ ప్రధాన యాజకుని సేవకులతోనూ వేసి ఉన్న ఇస్కరియోతు యూదా ముందుకు వచ్చి బోధకుడా అని ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. ఇది అతడు వారికిచ్చిన గుర్తు. అంతట వారు ముందుకు రాగా, ప్రభు, మీరెవరిని వెతుకుచున్నారు? నేనే ఆయనను అని తన్ను తాను అప్పగించుకున్నాడు. దివిటీలతోనూ కత్తులు ఈటెలతోనూ ఉన్న ఆ సమూహాన్ని చూసి శిష్యులు పరారయ్యారు. పేతురు మాత్రం తన దగ్గర ఉన్న చిన్న కత్తితో ప్రధాన యాజకుని సేవకుని చెవి తెగనరికాడు. ప్రభు అతను ముట్టి బాగు చేసి, నీ కత్తి పారవేయము అని పేతురును గద్దించాడు. అప్పుడు ఆయన చేతులను త్రాళ్లతో కట్టి యాజకులు, బంట్రోతులు ఆయనను పట్టణములోనికి నడిపించి తెచ్చి ముందు ప్రధాన యాజకుని మామయ్య అయిన అన్న ఇంటికి తెచ్చారు. అన్న మహాసంపన్నుడైన దేవాలయపు అధికారి. యేసును చూచి, నీవు యూదులకు రాజవట కదా అన్నాడు. అధికారములో ఉన్న కైపకు అతడు మామగా అతని పలుకుబడి అధికంగా ఉండేది. సరే, ఈ ఖైదీని కైప దగ్గరకు తీసుకొని పండని అక్కడ పెద్దల సమక్షములో తీర్పు జరుగుతుందని చెప్పి అన్న వారిని పంపివేశాడు. ఈ అన్న మహా సౌధం వెలుపల ఆవరణములోనే సైనికులు చలి కాసుకోవడం, పేతురు యేసును ఎరుగనని బొంకడం, కోడి కూయటం జరిగాయి. కైప ఇంట పెద్ద మందిరములో పెద్దల సభ సన్హెద్రిన్ జరిగింది. యేసు మీద నేరారోపణ చేసి రోమన్ గవర్నర్ వద్దకు తీసుకువెళ్ళి అప్పగించడానికి సాక్షులను పిలువనంపారు. అక్కడ కూడా ప్రధాన యాజకుడు కైప ఎన్నెన్నో ప్రశ్నలు అడిగాడు. గాని యేసు మౌనముగా ఉన్నాడు.
చివరకు అతడు మహోన్నతుడమైన దేవుని పేరిట ఒట్టు పెట్టి, నీవు మెస్సయ్యవైతే ఇప్పుడు మాతో చెప్పని అడిగాడు. అందుకు యేసు, నీవన్నట్టు నేనే ఆయనను. మనుష్య కుమారుడు సింహాసనపై కూర్చుని మేఘారుడై రావడం నీవు చూస్తావని చెప్పినప్పుడు ప్రధాన యాజకుడు మండిపడి బట్టలు చింపుకున్నాడు. ఇక మనకు సాక్షులతో ఏమి పని? ఇతడే దేవదూషణ చేసి మరణశిక్షకు అర్హుడయ్యాడని చెప్పి ప్రజలను ప్రేరేపించగా ఆయనను వారు కొట్టి ముఖంపై ఉమ్మివేసి పలు విధాలుగా అవమానపరిచారు. ఆ సభలో నికోదేము, అరిమత, యోసేపు కూడా ఉన్నారు గాని ఎందుకో వారు మాట్లాడలేదు. యేసుకు మరణ శిక్ష ఖాయం చేసి రోమన అధికారి పిలాతు వద్దకు తీసుకుపోతూ ఉండగా ఇస్కరియోతు యూదా భయపడిపోయాడు. ఆయన వారి వద్ద నుండి తప్పించుకున్నాడని అతడు భావించాడు. అయితే అది జరగలేదు. అందువల్ల అతడు 30 వెండి నాణాలను ప్రధాన యాజకుల ముందు పారవేసి వెలుపలికి పోయి ఉరి పెట్టుకుని చచ్చాడు. అతడు నరకంలోకి వెళ్ళాడని చెబుతారు. అతని పాపం క్షమించరానిదే గాని తీర్పు తీర్చడం మన పని కాదు, దేవుని పని. పిలాతు వద్ద యూదులు మోపిన నేరం ఏమిటంటే ఇతడు దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు. ఇది మరణశిక్షకు కారణమైన నేరం. ఈ సంగతితో రోమా ప్రభుత్వానికి సంబంధము లేదు. అది యూదుల మత విషయం. అయితే ఆ కాలములోనే నేనే మెస్సయ్యానని కొందరు రోమా రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రజలు రెచ్చగొట్టునందుకు వారికి మరణశిక్ష వేసి సిలువ వేశారు. ప్రధాన యాజకులు, యూదులు పెద్దలు ఈ సంగతి గట్టిగా చెప్పి క్రీస్తును కూడా అలాగే సిలువ వేయమన్నారు. పిలాతు ఆయనను పరీక్షించి తప్పించడానికి ప్రయత్నించాడు గాని యూదులకు భయపడి తన మీద ఈ పాపం మోపవద్దని వారికి సాక్ష్యార్థంగా చేతులు కడుక్కొని ఆయనను వారికి అప్పగించాడు. సిలువ వేయడం రోమా అధికారుల పని. సైనికులకు, శాతాధిపతులకు ఆ బాధ్యత ఉంది. ఆనాడు డ్యూటీలో ఉన్న సైనికులు క్రూరులు. ఆ నిరపరాధిని వారికి కఠినంగా కొట్టి హేళనగా ఓదారంగు అంగి తొడిగి మొళ్ళ కిరీటం పెట్టి ఇదే నీ రాజటీవీ అని హేళన చేశారు. వారు ఆయనను గొలిగొతాకు తెచ్చి మొండ్ల కిరీటం పెట్టి హేళనగా రెల్లు కర్రను ఆయన చేతికిచ్చి సిలువ వేశారు. సిలువ యొద్ద యోహాను, మరియా మరికొందరు స్త్రీలు ఉన్నట్టు సువార్తల్లో రాయబడి ఉంది. ఆయన పలికిన 7 మాటలు సువార్తికులు ప్రస్తావించారు. మొదటి మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. రెండవ మాట, నేడు నీతో కూడా పరదేశులో ఉందువు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఐదవ మాట, దప్పుకొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచన ప్రకారం. ఆరవ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఈ మాటల మహాస్వర్ణాలు మన ఆత్మీయ జీవితానికి జీవపు ఊటలు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని కుడివైపున దొంగతో చెప్పిన మాట ఆయన రక్షణ కార్యాన్ని చూపిస్తున్నది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆయన దేవుని కుమారుడే. అయితే మన అందరి పాపాల విషయమై ఆయన పాపాన్ని అనుభవించి శిక్ష సహించాడు. ఇది గొప్ప మర్మం. విశ్వాసులు తామే ఈ మాటలు మనసులో ధ్యానించాలి. ఈ విధముగా 6 గంటలు శిలువ శ్రమలు ముగిశాయి. లోకమంతా 3 గంటల సేపు చీకటయింది. నా దేవా నా దేవా నీ చేతులకు నా ప్రాణమును అప్పగించుచున్నాను అని ప్రభు చివరి మాట చెప్పినప్పుడు ఆయన నరావతార మర్మం
ఆయనకు తండ్రి అప్పగించిన రక్షణ కార్యం, దాని తుదముట్టింపు నెరవేర్చిన విధానం ప్రభువుకు కళ్ళకు కట్టి ఉంటుంది. ఆ శుక్రవారం రాత్రి యూదులకు సబ్బాతు దినం ప్రారంభమవుతున్నది. ప్రభువు సబ్బాతు ప్రారంభం కాకముందే సమాధి చేయాలి. ప్రభువు నమ్ముకున్న యూదుడు ఆలోచన సభ అధికారి. ఆయన యేసేపు పిలాతు యొద్దకు వెళ్ళి ఆయన దేహాన్ని శిలువ నుండి దించి సమాధి చేయటానికి అనుమతి పొందాడు. త్వరగా కొన్ని సుగంధ ద్రవ్యాలను కొని ఒక పెద్ద నారబట్టతో ఆయన దేహాన్ని చుట్టి తన కొరకై నిర్మించుకున్న రాతి సమాధిలో అరిమత యోసేపు ఆయనను సమాధి చేయించాడు. అది కూడా యోసేపుకు చెందిన తోటలో ఉన్న సమాధి. గలిలయ నుండి వచ్చిన స్త్రీలు, యోహాను మొదలైన శిష్యులు ఆ సమాధిని దూరము నుండి చూచి విశ్రాంతి దినమైన శనివారం గడిచిపోగానే తిరిగి వచ్చి సంస్కారాలు నిర్వహించి ఆయన దేహాన్ని గౌరవించవచ్చునని నిశ్చయించుకొని వెళ్ళిపోయారు. అక్కడితో క్రీస్తు హలోక యాత్ర ముగిసింది. రక్షణ కార్యమైన శిలువ మరణం కూడా జరిగింది. అయితే ఆ తరువాత ఏమి జరుగుతుందో శిష్యులకు గాని ఆనాడు ఆయన మరణాన్ని చూచిన వారికి తెలుసా? ఆదివారం ఉదయాన్న వారికి కలుగబోయే మహా అద్భుతాన్ని వారు కలలోనైనా చూచారా? కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవ, అనాది కాలం ముందు నీవు చేసిన రక్షణ సంకల్పం ఈవేళ క్రీస్తునందు నెరవేరినదని, ఆయన మా కొరకు రక్తమును చిందించి మా పాపములను కడిగాడు. ఆ ప్రభును రక్షకుడైన నీ కుమారుని ద్వారా ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి కృపా కార్యాల్లోకై మీ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.